శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పనితీరుపై శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఊహించని రీతిలో ఆయన పనితనాన్ని చూపిస్తున్నారు. హరిశ్చంద్రపురం, పాతపట్నం రైల్వే స్టేషన్లలో పలు రైళ్ల నిలుపుదలకు ఆయన శ్రీకారం చుట్టారు. హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్లో శుక్రవారం ప్రయాణికుల హర్షాతిరేకాల మధ్య ఆయన విశాఖ నుంచి గుంటూరుకు, గుంటూరు నుంచి విశాఖ వెళ్లే ప్యాసింజర్ రైలు హాల్ట్ను ప్రారంభించారు. అలాగే రౌల్కెలా నుంచి గుంటూరుకు, గుంటూరు నుంచి రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు పాతపట్నం రైల్వే స్టేషన్లో నిలుపుదలకు శ్రీకారం చుట్టారు. ఇంకా మందస రోడ్డు రైల్వే స్టేషన్లో బ్రహ్మపూర్ విశాఖ ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష, డిఆర్ఎం లలిత్ బోహ్రా సమక్షంలో రామ్మోహన్ నాయుడు ప్రారంభించడంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎంతో సంతోషించారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్ కు వెళ్లడానికి రైళ్ల సదుపాయాలు కల్పిస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు, అలాగే శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రైళ్ల ఏర్పాటు తన లక్ష్యమని చెప్పారు. సరికొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ మొట్టమొదటి కార్యక్రమం మన హరిశ్చంద్రపురంలో జరగడం అనేది నాకు చాలా విశేషంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అభినందనలు. గత 2 నెలలే కాదు, 2 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల నుంచి ఒక కోరిక. హరిశ్చంద్రపురం స్టేషన్ అనేది విశాఖపట్నం నుంచి మళ్ళీ బలంపూర్ వరకు చూసుకుంటే హైవే పక్కన ఉన్నటువంటి ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్. అటువంటిది రైలు హైవేస్ అంత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. ఆ పక్కన ఉన్నటువంటి హరిశ్చంద్రపురం డెవలప్ కాలేదని మనసులో ఎంతో మందికి ఉండేది. అటువంటిది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని అంచెలంచెలుగా ఇంద్రపురం, మందస, అలాగే పాతపట్నం మనం తీసుకొని వచ్చాం. భవిష్యత్తులో ఇంకా చెప్పినటువంటి స్టాప్స్ అక్కడ ప్రశాంతి ఎక్స్ప్రెస్ గాని, మన హరిశ్చంద్రపురంలో ఇంకా విజయవాడ వెళ్ళడానికి, హైదరాబాద్ కూడా వెళ్ళడానికి ఈ స్టాప్స్ మీద కూడా భవిష్యత్తులో దృష్టి పెట్టి అది కూడా ఆపుదాం. అలాగే నా జీవితం ఒక లక్ష్యం ఏంటంటే మన శ్రీకాకుళం సెంటర్ నుంచి హైదరాబాద్ కి నేరుగా ఒక ట్రైన్ వేయాలనేది ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. అలాగే తిరుపతికి కూడా మనం చూస్తే అది భువనేశ్వర్ నుంచి వచ్చిందైనా ఎక్కాలి, లేకపోతే విశాఖపట్నం మనం వెళ్ళి ఎక్కాలి. అది కూడా మన శ్రీకాకుళం జిల్లా నుంచే తిరుపతి కూడా ఒక ట్రైన్ ఉండాలని ఈ 2 కూడా కేంద్ర మంత్రి గారికి చెప్పాను. ఆయన కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాడు. సర్వేలు అన్ని కూడా చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ 2 ట్రైన్లు కూడా మన జిల్లా నుంచే ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైల్వే స్టేషన్ల నుంచి జాతీయ రహదారిని కలుపుతూ అప్రోచ్ రోడ్ల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు మేము వచ్చాము ఒక రోడ్డు, వీలైతే నేషనల్ హైవే వద్ద చెప్పి ఈ అప్రోచ్ రోడ్స్ అన్ని కూడా వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో రైళ్ల నిలుపుదల శుభ పరిణామమని డిఆర్ఎం లలిత్ బోహ్రా సంతోషం వెలిబుచ్చారు. హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని Harishchandrapuram halt station to flag off the newly experimental halt of Visakhapatnam Guntur Express. So now the Visakhapatnam Guntur Express has been given an experimental halt at this station, and train will depart from this station at the morning at 8:33 hours. Based on the experimental halt and the amount of the earning, it will be further regularized. It is a very good opportunity for this area for our development, and as Honorable Minister has said that Railway has done a lot of work here. We have done the high-rise platform here, and the work for Divyangs and friendly station has been done. Foot-over bridge has been made, and we are planning to go for a Gati terminal also here. So with all these facilities, the development of this area will increase more and more. And the railway, as we all know, is one of the cheapest mode of transport, and because of that now the people can travel to nearby area from a ticket ranging from rupees 10 to 30 rupees, which is very cheap compared to any other mode of transport.